ఈ వీడియోలో మీ బీపీ మంచి కంట్రోల్లో ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎక్కువ డోస్ టాబ్లెట్స్ కాకుండా తక్కువ డోస్ టాబ్లెట్స్ వాడాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఈ వీడియో లాస్ట్ లో చెప్పే ప్రికాషన్స్ చాలా ఇంపార్టెంట్, అది మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా టాపిక్ మొదలెడదాం. నార్మల్ గా బ్లడ్ ప్రెషర్ ఎంత ఉండాలి? 120/80 ఆర్ దానికంటే తక్కువగా ఉండాలి. మీ టార్గెట్ బీపీ ఎప్పుడు 130/80 కంటే తక్కువ ఉండేటట్టు చూసుకోండి. ఒకవేళ మీ బ్లడ్ ప్రెషర్ కనుక కంట్రోల్లో ఉండకపోతే ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు. అన్నిటికంటే మెయిన్ కాంప్లికేషన్ ఏంటంటే హార్ట్ అటాక్ ఆర్ సడన్ కార్డియాక్ డెత్. ఇప్పుడు యంగ్ ఏజెస్ లో హైపర్ టెన్షన్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది. అయితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే బీపీ వచ్చాక 1 month 2 months 3 months బీపీ టాబ్లెట్ వాడేసి దాని తర్వాత టాబ్లెట్స్ ని ఆపేస్తున్నారు. రెగ్యులర్ చెకప్స్ గానీ బీపీ మానిటరింగ్ గానీ ఏమీ చేసుకోరు. కొన్ని రోజుల తర్వాత వాళ్ళకి హై బీపీ అలానే ఉండడం వల్ల హార్ట్ హైపర్ట్రోఫీ అయి సడన్ కార్డియాక్ డెత్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటాయి. నెక్స్ట్ స్ట్రోక్. హై బీపీ వల్ల బ్రెయిన్ లో బ్లడ్ గడ్డగట్టడం గానీ ఆర్ బ్రెయిన్ లో బ్లీడింగ్ అవ్వడం గానీ జరుగుతుంది. దాని వల్ల పెరాలసిస్ రావచ్చు అండ్ ఈవెన్ కోమా కూడా రావచ్చు. నెక్స్ట్ కిడ్నీ ఫెయిల్యూర్. బీపీ ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీ డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఇలా బీపీ అనేది కంటిన్యూస్ గా ఎక్కువ ఉండడం వల్ల కిడ్నీ అనేది కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయి లైఫ్ లాంగ్ డయాలసిస్ అవసరం పడవచ్చు కూడా. ఫైనల్ గా డిమెన్షియా అంటే మెమరీ లాస్ ఆర్ థింకింగ్ కెపాసిటీ తగ్గడం. ఇది ఓల్డ్ ఏజ్ లో కాకుండా ఈవెన్ 40-50s లో కూడా ఈ డిమెన్షియా అనే ప్రాబ్లం రావచ్చు. అయితే ఈ కాంప్లికేషన్స్ ఏం రాకూడదంటే మీ బీపీ అనేది స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉండాలి. అలా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెయిట్ రిడక్షన్. ఐడియల్ గా మీ వెయిట్ అనేది మీ హైట్ అనుగుణంగా ఉండాలి. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నా ఆర్ ఒబేస్ ఉన్నా మీరు వెయిట్ తగ్గాల్సి ఉంటుంది. మీ బిఎంఐ అనేది 18.5 నుండి 24.9 ఉండాలి. మీరు ఒకవేళ ఒక 10 kgs కనుక తగ్గినట్టయితే మీ బీపీ అనేది 5 to 20 millimeters ఆఫ్ మెర్క్యూరీ వరకు తగ్గుతుంది. కాన్స్టెంట్ గా మీరు వెయిట్ కనుక నార్మల్ బిఎంఐ లో మెయింటైన్ చేస్తే మీ టాబ్లెట్ డోసెస్ తగ్గించుకోవచ్చు. అదే కాకుండా మీ బీపీ కూడా స్ట్రిక్ట్ కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ డైట్ కి వద్దాం. షుగర్ పేషెంట్ లో డైట్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో బీపీ ఉన్న వాళ్ళలో కూడా డైట్ అంతే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. ఎగ్జాంపుల్ స్పినాచ్, బ్రోకోలీ, మిగతా గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్. అదే కాకుండా బీపీ ఉన్న వాళ్ళు ఏ ఫ్రూట్స్ తీసుకోవాలి అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. బనానా, ఆరెంజ్, కివీ, స్ట్రాబెర్రీ, వాటర్ మెలాన్, ప్రొమగనేట్ అండ్ మ్యాంగోస్. ఇప్పుడు నేను చెప్పిన ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ లో ఫైబర్ అండ్ పొటాషియం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అది మన బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అందరికీ డౌట్ వచ్చే ఉంటుంది, మరి బీపీ ఉన్న వాళ్ళు నాన్ వెజ్ తీసుకోవాలా వద్దా? ఎస్, తీసుకోవచ్చు. మీరు నాన్ వెజ్ లో మెయిన్ గా ఫిష్, చికెన్, క్రాబ్ లాంటి ఫుడ్స్ తీసుకోవచ్చు. రెడ్ మీట్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎగ్జాంపుల్ మటన్. ఎందుకంటే చికెన్ తో పోల్చుకుంటే మటన్ లో సాచురేటెడ్ ఫ్యాట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవే కాకుండా స్వీట్స్, షుగరీ బీవరేజెస్, బేకరీ ఐటమ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఇప్పుడు నేను చెప్పిన ఈ డైట్ మీ ఫుడ్ లో గనక యాడ్ చేసుకుంటే మీ బీపీ అనేది మంచి కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ సాల్ట్. బీపీ ఉన్న వాళ్ళు సాల్ట్ అనేది 6 grams కంటే తక్కువగా తీసుకోవాలి. దానివల్ల మీ బీపీ అనేది 2 to 8 millimeters ఆఫ్ మెర్క్యూరీ వరకు తగ్గుతుంది అండ్ మంచి కంట్రోల్లో కూడా ఉంటుంది. కొందరు ఏం చేస్తారంటే బీపీ పేషెంట్స్ అస్సలు ఉప్పు తినకూడదు అని చప్పగా తింటారు, అసలే సాల్ట్ వాడకుండా తీసుకుంటారు. అయితే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సాల్ట్ లో సోడియం ఉంటుంది, అది మన బాడీకి చాలా ఇంపార్టెంట్. సో సాల్ట్ అనేది మోడరేట్ కంటెంట్ లో తీసుకోవాలి. నెక్స్ట్ ఆల్కహాల్ అనేది మాక్సిమం అవాయిడ్ చేయాలి. లేదంటే మేల్స్ లో 2 drinks కంటే తక్కువ అండ్ ఫిమేల్స్ లో 1 drink కంటే తక్కువగా తీసుకోవాలి. ఫైనల్ గా బీపీ కంట్రోల్ చేయడానికి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. టాబ్లెట్స్, డైట్ ఎంత ఇంపార్టెంటో ఎక్సర్సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు డైలీ 30 minutes వాకింగ్ చేయాలి. వాకింగ్ అంటే స్లో వాకింగ్ కాదు, బ్రిస్క్ వాకింగ్ అంటే ఫాస్ట్ గా నడవాలి. వాకింగే కాకుండా స్విమ్మింగ్ గానీ, డాన్సింగ్ గానీ, ఏరోబిక్స్ ఏదైనా ఒక ఫిజికల్ యాక్టివిటీ 30 minutes వరకు చేయాలి. దానితో మీ బీపీ అనేది మంచి కంట్రోల్లో ఉంటుంది. ఈ ప్రికాషన్స్ తో పాటు రెగ్యులర్ హెల్త్ చెకప్స్ అండ్ టాబ్లెట్స్ టైం కి వేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా బీపీ కంట్రోల్లో ఉండకపోతే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో. నేను చెప్పిన ప్రికాషన్స్ ఫాలో అవ్వండి, మీ బీపీ అనేది మంచి కంట్రోల్లో ఉంటుంది. ఇలాంటి హెల్త్ అప్డేట్స్ కోసం నా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.